దేవుని నామమునందరికీ వందనాలు. ఈరోజు మనం ఏదైనా విషయం గురించి బాధపడ్డప్పుడు ఓపికతో ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక కథ ద్వారా నేర్చుకుందాము. ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఆ ఇద్దరు యువకులు వాళ్ళ యొక్క చదువులను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ ఇద్దరి ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఇద్దరి కుటుంబ పరిస్థితులు కూడా ఒకే విధంగా ఉంటాయి. వాళ్ళు ప్రార్థనలో కూడా ఇద్దరు మంచిగా దేవుణ్ణి ప్రార్థించడము అన్నీ చేయడం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చదువు అంతా పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు జాబ్ కోసం. అయితే ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూని అటెండ్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్‌లో మొదటి వ్యక్తి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడు. అలాగే రెండవ వ్యక్తి కూడా సెలెక్ట్ కాడు. తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకెళ్తే అక్కడ కూడా వాళ్ళిద్దరూ సెలెక్ట్ గారు. తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ మూడవ ఇంటర్వ్యూకెళ్తారు. అక్కడ కూడా ఆ ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరూ సెలెక్ట్ సెలెక్ట్ కారనమాట. అయితే మొదటి వ్యక్తి అనుకుంటా ఉంటాడు కదా తన మనసులో, అసలు దేవుడు నా ప్రార్థన వింటుండా? ఇన్ని రోజులు నేను చేసిన ప్రార్థన అంత వృధాయేనా అని చెప్పి తన మనసులో అనుకుంటా ఉంటాడు. అనుకొని ఇక తన విశ్వాసాన్ని అంతా కోల్పోతూ ఉంటాడు. అలాగే ఈ రెండవ వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా, తను ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడు. తను బాధపడుకుంటూ, దేవా నాకు అసలు అర్థమైతలేదు, నేను నమ్ముతున్నాను, నాకెందుకు ఇట్లా జరుగుతుంది, నేను ఎందుకు సెలెక్ట్ అయితలేను అని బాధపడుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూ. మళ్ళీ ఏమంటా ఉంటాడంటే, ఏదేమైనా సరే నేనైతే నిన్ను నమ్ముతున్నాను దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే అతనికి ఒక వాక్యం అనేది ప్రేరేపణ వస్తూ ఉంటుంది. అతనికి వినిపిస్తూ ఉంటుంది ఒక వాక్యం. అదేంటంటే కీర్తనలు 27:14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అనే వాక్యం అతనికి వినిపిస్తూ ఉంటుంది. తనకి ప్రేరేపణ వస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ వాక్యాన్ని తను అలానే మనసులో పెట్టుకొని, దేవా ఇదంతా నా మంచికే చేస్తున్నావేమో, నేను కృంగిపోను అని చెప్పేసి ఇంకా రెట్టింపు బలం తెచ్చుకొని అంతకంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త కొత్త కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, తర్వాత ఇంతకుముందు ఏమేమో తను మిస్టేక్స్ చేసిండో అవన్నీ రెక్టిఫై చేసుకొని మంచిగా ఇంటర్వ్యూకి ఎలాగా ప్రిపేర్ కావాలో ప్రతి ఒక్కటి తను చేయడం జరుగుతుంది, నేర్చుకోవడం జరుగుతుంది ఖాళీ సమయంలో. అయితే ఈ మొదటి వ్యక్తి ఏం చేస్తాడు, ఇక దేవుడు నాకేం చేయట్లేదని చెప్పేసి అన్నీ వదిలేసి ఇంక ఏం ప్రిపేర్ కాడు, ఇంతే అని. తర్వాత ఒక పెద్ద కంపెనీలో ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ ఉందని ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇదే ఫ్రెండ్స్. మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ మొదటి వ్యక్తి ఏం చేస్తాడు, తను ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక్క ఆన్సర్ కూడా చేయడు. ఈ రెండో వ్యక్తి అడగిన వెంటనే టకాటక అన్నీ కాన్ఫిడెన్స్గా మంచిగా, దేవుడు నాకు ఖచ్చితంగా అన్నీ చెప్పిస్తాడు నాతో అన్న నమ్మకం తన మనసులో పెట్టుకొని అన్నీ చెప్పేస్తూ ఉంటాడు. అయితే చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ ఇద్దరు అటెంప్ట్ చేసి వస్తారు. వచ్చినాక మళ్ళీ వీళ్ళిద్దరికి రిజల్ట్ ఏమని వస్తుందంటే, మొదట ఆయనకేమో నువ్వు సెలెక్ట్ కాలేదని సెల్కి మెసేజ్ వస్తుంది, యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అని. ఆ రెండవ వ్యక్తికి ఏమని వస్తుందంటే, యు ఆర్ సెలెక్టెడ్ అని వస్తుంది. అయితే అతను ఏం చేస్తాడు, రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే అక్కడే మోకరిల్లి బాగా కన్నీరు విడుచుకుంటూ ప్రార్థన చేస్తాడు. దేవా నిజంగా నేను ఎంతో బాధపడ్డా, ఏమని అంటే ఇన్ని ఉద్యోగాలు నాకు ఇన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళిన, నేను 3 ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా నాకు ఎక్కడ ఫలితం రాకపోతే నేను అనుకున్నాను ఏంటి అని నాకు బాగా బాధ అనిపించింది. తర్వాత నాకు రెట్టింపు బలం వచ్చింది వాక్యం వినగానే. నాకు మంచిది ఇవ్వడానికి నువ్వు నా కోసం ఇంత చేసినావు ప్రభువా అని కృతజ్ఞతలు చెప్తా ఉంటాడు దేవుడికి ఇచ్చినందుకు. రెండో వ్యక్తి మాత్రం ఇంకా తనకు రాదు, తను వదిలేస్తాడు ఇంకా. అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదో ఆలస్యం చేస్తూ ఉన్నాడు కదా, ఇంకా వెయిట్ చేద్దామని ఎవ్వరూ అనుకోరు. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదంటే ఇక ఏదైనా సరే, ఎగ్జామ్స్కి సంబంధించిన విషయం అయితే, ఏ విషయమైనా సరే మనలో చాలామంది మనం ఎలా ఉన్నామంటే, అది వెంటనే మనకి ఇన్స్టాంట్గా వచ్చేయాలి అన్న వెంటనే మనం ఓపిక పట్టము. దేవుడు మనకు ఒక జాబ్ ఇయ్యలేదు అంటే అంతకంటే
నీకు మంచి జాబ్ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని అర్థం. కాబట్టి మన విశ్వాసాన్ని కోల్పోకుండా దృఢంగా దేవుడు నాకు ఇంతకంటే మంచిది నాకు ఏర్పాటు చేసిండేమో, ఇంతకంటే గొప్పదాన్ని నాకు ఇవ్వబోతున్నాడేమో అనే నమ్మకం పెట్టుకొని మన నమ్మకాన్ని ఎప్పుడు మనం బలహీనపరచుకోవద్దు. మొదటి వ్యక్తిలాగా నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థన మానుకోవద్దు. ఖచ్చితంగా రెండవ వ్యక్తి ఎన్ని కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా సరే ప్రార్థనను మాత్రం విడిచిపెట్టలేదు, నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. కాబట్టి మనం ఈ రెండవ వ్యక్తిలాగా మనం ఉండాలని, ఏ విషయంలోనైనా సరే ఓటమి వచ్చినప్పుడు భయపడకుండా దేవుడు మనకున్నాడనే గొప్ప నమ్మకంని పెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆమేన్.